ప్రస్తుతం నేను గంధంగూడలోని మధు పార్క్ రిడ్జ్ దగ్గర ఉన్నాను. చూస్తున్నాను నా వెనకాల మధు పార్క్ రిడ్జ్ అని చెప్పేసి ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఈ మధు పార్క్ రిడ్జ్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ మధు పార్క్ రిడ్జ్లో 2 బ్లాకులు ఉన్నాయి. ఏ బ్లాకు, బి బ్లాకు, 2 బ్లాకులు కలిపి దాదాపు 450 ఫ్లాట్లకు 450 పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇది 2012లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 2004లో సంబంధించి పర్మిషన్స్ వచ్చిన తర్వాత 2012లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి అనుమతులు ఇచ్చి ఈ మధు పార్క్ రిడ్జ్ అయితే నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా ఆర్డీఓ వెంకరెడ్డి ఇది 50 మీటర్ల దూరంలోనే ఉంది. సో 50 మీటర్ల బఫర్ జోన్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ టోటల్ మొత్తం మధు రిడ్జ్ అపార్ట్మెంట్ సంబంధించి 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే దాదాపు 2.5 ఎకరాలు బఫర్లో ఉందని చెప్పేసి నిన్న ఆర్డీఓ కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో చూద్దాం, నేను ఒక టేప్ తీసుకొచ్చాను. 50 మీటర్లు అని చేసి చెప్తున్నారు కదా, 50 మీటర్లు దీని పక్కనే మూసీ నది వెళ్తుంది. సో ఈ మూసీ నది నుంచి 50 మీటర్లు ఎంతవరకు వెళ్తుందో 50 మీటర్లు కొలిచి చూపెట్టే ప్రయత్నం చేస్తా. సో 50 మీటర్లు వీళ్ళకి కూడా క్లారిటీ లేదు, ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 50 మీటర్లు ఎట్లా అని చెప్పేసి కూడా వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. గవర్నమెంట్ కూడా తలా ఒక మీటర్స్ పెంచుకుంటూ పోతుంది. మేము అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు 9 మీటర్స్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని 9 మీటర్స్ నుంచి 12 చేశారు, తర్వాత 30 చేశారు. ఇప్పుడు ఎక్దమ్ 50 మీటర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి తీసుకుంటారా లేకపోతే బఫర్ నుంచి 50 మీటర్స్ తీసుకుంటారా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఆర్డీఓ చెప్తున్నారు. సో ఖచ్చితంగా 50 మీటర్లు ఉన్న మధు పార్క్కి సంబంధించి అయితే మేము దీన్ని స్వాధీనం చేసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ పెద్ద ప్రహారీ గోడ అయితే ఈ మధు పార్క్ రిడ్జ్ సంబంధించి కనబడుతుంది. ఈ మధు పార్క్ రిడ్జ్ పక్కనే మూసి పోతుంది. చాలా వరకు చెప్తున్నారు మాకెప్పుడు ఒకవేళ గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ పెద్ద ఎత్తున నీళ్లు అటు గేట్లో వదిలినప్పుడు కూడా మాకెప్పుడు ఈ గోడను కూడా తాకలేదు అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. గత సండే అయితే బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు వచ్చారు, ఈరోజు బీజేపీ చీఫ్ కూడా రామచంద్రరావు వచ్చారు. సో మొత్తం మధు పార్క్ రిడ్జ్ అయితే ఇటు నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంది. చూద్దాం, 50 మీటర్లు అంటున్నారు కదా, మరి ఎక్కడి నుంచి కొలుద్దాం అనేది కూడా ఒక టేప్ తీసుకొచ్చాను. ఇది 30 మీటర్స్ టేపు. ఈ టేప్ అయితే మరి గోడ నుంచి కొలిసి అసలు అంటే FTL ట్యాంక్ లెవెల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి కొలుద్దామా లేకపోతే ఇక్కడ ఒక బార్డర్ లాగా ఉంది, ఒక గట్టు లాగా ఉంది, ఆ గట్టు నుంచి 50 మీటర్లు కొలిచి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ గోడ నుంచి మళ్ళీ మనకు మధు పార్క్ లోపలికి వెళ్ళే అటు అపార్ట్మెంట్కి వెళ్ళే దారి కూడా ఒకటి ఉంది. సో అక్కడ నుంచి కొలిచి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ టేప్ పెట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇంకా కొద్ది కూడా ముందుకు వెళ్ళొచ్చు, బట్ వెళ్ళలేని పరిస్థితి. సో ఇక్కడ నుంచి 50 మీటర్స్ కౌంట్ చేసుకుందాం, మనం ఎంత ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 30 మీటర్సే ఉంది. సో అప్రాక్సిమేట్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీటర్స్ 15 మీటర్స్ దాటి వచ్చాము దాదాపు. సో 30 మీటర్స్ అంటే గోడ దాకా వచ్చినట్టు. 21 మీటర్స్ మనకి ఇక్కడ గోడ వరకు అయితే కనబడుతుంది. చూస్తుంది కదా, దాదాపు 21 మీటర్స్కి ఇక్కడ గోడ కనబడుతుంది. సో 50 మీటర్స్ అంటే దాదాపు మనం సగం అపార్ట్మెంటు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో 21 మీటర్స్కే దాదాపు ఇక్కడ ప్రహరీ గోడకు వచ్చాం. సో లోపలికి వెళ్దాం. ఇంకొద్దిగా నేనేమంటున్నానంటే ఇక్కడ కొంచెం రోడ్డు వెడల్పు ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం 21 మీటర్స్ వచ్చింది. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇదే గోడను ఆనుకొని కొంచెం మనం ముందుకెళ్తే ఒక గేట్ ఉంది, బ్యాక్ సైడ్ గేట్ ఉంది. అక్కడైతే మరీ ఎంక్రోచ్మెంట్ ఇంకా తగ్గిపోయింది. ఈ 21 మీటర్స్ కూడా రాదు, ఇంకా ఎక్కువనే మనకు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధు పార్క్ రిడ్జ్ సంబంధించి బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఉన్నాను. మొదటగా నేను ఫస్ట్ టేప్ పట్టి కొలిచింది కొంచెం రోడ్డు వెడల్పుగా ఉంది దీని పక్కన ఆనుకొని. ఇప్పుడైతే రోడ్ చాలా కంప్రెస్ అయిపోయింది. చూస్తున్నారు కదా,
అక్కడ రోడ్డు చాలా వెడల్పుగా ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి వచ్చేసరికి మరీ దగ్గరగా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒకసారి కొలిచి చూపెట్టే ప్రయత్నం చేస్తా. దాదాపు ఇక్కడ నుంచే 50 మీటర్స్ అంటే చూద్దాం ఒకసారి లోపలికి ఎంత దూరం వెళ్తుంది. నేను ఇప్పుడు ఈ టేప్ పట్టుకొని కొలుస్తుంటే కూడా చాలామంది ఎవరో సర్వేయర్ వచ్చారని చెప్పేసి కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి. సో చూద్దాం ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ గేట్లోకి ఎంత 50 మీటర్స్ అంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి 15 మినిట్స్ వచ్చింది. సో ఇక్కడికి 23 మీటర్స్. యాక్చువల్గా ఈ టేపు 30 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి 23 మీటర్స్ వచ్చింది. అంటే దాదాపు ఇది పార్కింగ్ సంబంధించి ప్లేస్ ఉంది కదా. సో నా వెనక కనబడుతుందిగా పార్కింగ్. గతంలో హైడ్రా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు జస్ట్ ఇది మీరు బఫర్లోనే ఏం లేరు అని చెప్పేసి హైడ్రా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది బఫర్లో ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. హైడ్రా వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు జస్ట్ ఈ పార్కింగ్ వరకు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడికి 23 మీటర్స్ అంటే దాదాపు ఇంకో హాఫ్ అంటే ఈ బి బ్లాక్ ఏదైతే కనబడుతుందో ఈ పార్కింగ్ సెల్లార్ పార్కింగ్ అంతా ఉంది కదా, ఈ అపార్ట్మెంట్ మొత్తం అంటే ఈ బి బ్లాక్ సంబంధించి మొత్తం డిస్మాండిల్ చేయాల్సిన పరిస్థితి ఏదైతే ప్రభుత్వం నిన్న ఆర్డీఓ చెప్పిన ప్రకారం అంటే 50 మీటర్స్ సంబంధించి అయితే చూద్దాం ఒకసారి. 50 మీటర్స్ అని ఆర్డీఓ చెప్పారు. సో మధు పార్క్ లోపలికి వచ్చాను. ఇప్పుడు ఓనర్స్ ఏమనుకుంటున్నారు, ఎందుకంటే దాదాపు వీళ్ళు ఒక 1 మంత్ నుంచి ఇష్యూ అయితే నడుస్తుంది. అటు పొలిటికల్ లీడర్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నారు, వీళ్ళను పరామర్శిస్తున్నారు. మధు పార్క్ ఓనర్లు కూడా గత 1 మంత్ నుంచి గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారు. చాలా మీడియాలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటున్నాయి. సో ఈ 50 మీటర్స్ సంబంధించి సో మనం వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమంటున్నారు, ఆర్డీఓ కామెంట్ సంబంధించి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.